హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అనమాట. సాంబార్లోకైనా పప్పులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. వేడివేడిగా అట్లా సాంబార్ అన్నంలో పెట్టుకొని తింటే అదిరిపోతుంది. అంతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే క్యాబేజీ అనమాట. మరీ ఫైన్డ్గా అవసరం లేదు, కొంచెం ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకుంటే చాలు. ఇందులో కార్న్ఫ్లోర్ అనమాట, 2 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అంతే శనగపిండి హాఫ్ స్పూన్ అనమాట. ఈ హాఫ్ స్పూన్ శనగపిండి కూడా వేసుకొని ఇప్పుడు బియ్యం పిండి అనమాట. ఈ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అంటే ఈ టేబుల్ స్పూన్ ఫుల్గా వేసాను కదా, ఇప్పుడు హాఫ్ అనమాట. 1.5 అనుకోండి, 1.5 అయితే బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి కొంచెం ఎక్కువైనా ఏం పర్లేదు, క్రిస్పీనెస్ కావాలి అంతగా మంచిగా వస్తుంది అనమాట. కాకపోతే శనగపిండి కొంచెం తగ్గించేసుకోండి, బియ్యం పిండి ఎక్కువ వేసుకోండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడంతే అల్లం పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే క్యాబేజీకి ఈ పిండి మొత్తం మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి, వాటర్ పోయకుండా పొడి పొడిగానే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా క్యాబేజీకి పిండి అంతా పట్టాక ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనం. వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు చూసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఒకేసారి వాటర్ వేయొద్దు. ఒకవేళ ఎక్కువ వాటర్ పడ్డాయి అనుకున్నా కానీ ఇంకొక టేబుల్ స్పూన్ శనగపిండి, ఇంకొక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయండి. అంతే. కార్న్ఫ్లోర్ అయితే అసలు వేయొద్దు, ఎందుకంటే సాగిపోతూ ఉండిద్ది. కార్న్ఫ్లోర్ ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మంచిగా వాటర్ వేసాక మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఒక 2 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అవుతుందన్నమాట. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువ వాటర్ ఉంది అనుకోవద్దు, ఎందుకంటే క్యాబేజీ కదా, వాటర్ అనేది ఊరుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను, హీట్ అయిపోయిందనమాట. చెప్పాను కదా, క్యాబేజీకి వాటర్ అనేది కంపల్సరీగా ఊరుతుంది. మనం పక్కన పెట్టినా కానీ ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వేసేసుకోవడమే అనమాట. మనం పకోడీకి ఎలా అయితే వేసుకుంటామో అలాగా మంచిగా విడివిడిగా వేసేసుకోవాలి. విడివిడిగా వేసుకోకపోయినా ఆయిల్లోకి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా విడివిడిగా అయిపోతాయి అన్నమాట. ఇలా మంచిగా వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడు కదపండి, వేయంగానే మిక్స్ చేయొద్దు. ఎందుకంటే కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసాం కాబట్టి అది మన చేతులకే అంటుకుంటుంది, అంటే గెంటకే అంటుకుంటుంది. అందుకని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుంటూ ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఉన్నప్పుడు మనకి మెత్తగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది, బయటికి తీస్తే క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మీకు. నేను ఫుడ్ కలర్ వేయలేదు. ఒకవేళ మనం ఫుడ్ కలర్ వేస్తే మనకి బయట హోటల్స్లలో ఎలా ఇస్తారు, క్యాబేజీ ఫ్రై రెడ్డిష్గా అలా వస్తుంది. నేను ఫుడ్ కలర్ ఏమీ వేయకుండా చేశాను కాబట్టి నాకు బ్రౌనిష్ కలర్లో వచ్చిందనమాట. మనం ఫుడ్ కలర్ అవాయిడ్ చేయాలనుకుంటే ఇలా చేసేసేయండి. లేదు ఫుడ్ కలర్ ఉండాలి, మాకు కొంచెం అట్రాక్షన్గా ఉండాలి అనుకుంటే వేసేసుకోండి, రెడ్డిష్ కలర్లోకి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు నేను 2 వాయిలు వేశాను, 2 వాయిలు అయిపోయాయి. ఈజీ అనమాట చేసుకోవడం. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానండి. ఒక లైక్ చేయండి, నా ఛానల్ ఎక్కువ మందికి రికమెండ్ అవ్వడానికి నాకు యూజ్ అవుతుంది. ఓకే బా, వెళ్ళొస్తాను. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.